టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా సూపర్ 8 చేరుకున్న విషయం తెలిసిందే. అమెరికాపై నెగ్గడంతో సూపర్ 8 బాధ్యతను టీమిండియా సొంతం చేసుకుంది. అమెరికాపై భారత్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. టీమిండియా సూపర్ 8 చేరుకున్న టీమిండియా బ్యాటింగ్ విషయంలో మాత్రం అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఒక ప్లేయర్ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మను తప్పుపడుతున్నారు కూడా. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో ఓపెనర్గా విరాట్ కోహ్లీ అదరగొట్టిన విషయం తెలిసిందే. అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్లో మాత్రం పరుగుల కోసం తంటాలు పడుతున్నాడు మన విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ టీమిండియాను ఆందోళన కలిగిస్తోంది. ఈ టోర్నీ ముందు వరకు కోహ్లీ టీమిండియాకు రెగ్యులర్గా ఓపెనింగ్ చేసిందే లేదు. మిడిల్ ఆర్డర్లో అదనపు బౌలింగ్ ఆల్రౌండర్ని ఆడించే కారణంతో కోహ్లీని ఓపెనర్గా ఈ ప్రపంచ కప్లో ఆడిస్తున్నారు. అది కాస్త ఇప్పుడు బ్యాక్ ఫైర్ అయింది. కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో రోహిత్ శర్మ ఎక్కడైనా కళ్ళు తెరవాల్సి ఉంది. ఓపెనర్గా విఫలం అవుతున్న కోహ్లీని వన్డౌన్లో ఆడిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సూపర్ 8 నాటికి కోహ్లీ ఫామ్లోకి రాకపోతే టీమిండియా కష్టాలు తప్పేలా లేవు. సూపర్ 8లో భారత్ మరింత బలమైన జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా కూడా భారత్తో పాటే ఒకే గ్రూప్లో ఉండనుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సూపర్ 8లో 4 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో జట్టు మిగిలిన 3 జట్లతో ఒక్క మ్యాచ్ ఆడబోతుంది. టాప్ 2లో నిలిచిన 4 జట్లు సెమీఫైనల్కి చేరుకుంటాయి. కెనడాతో జరిగే మ్యాచ్లో కోహ్లీని వన్డౌన్లో ఆడిస్తే మంచిది. ఒకవేళ అందులోనూ విఫలమైతే జట్టు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కోహ్లీ స్థానంలో వేరే ప్లేయర్కి అవకాశం ఇవ్వాలి. అంటే వరుసగా విఫలమవుతున్న కోహ్లీ ప్లేస్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ లేదా యశస్వి జైస్వాల్ ని ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకోవాల్సి ఉంటుంది. కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడి ప్లేస్ లో సంజు శాంసన్ లేదా యశస్వి జైస్వాల్ ని తీసుకోవడం అనే విషయం అభిమానులకి మింగుడు పడకపోవచ్చు. కానీ మనం రియాలిటీని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫామ్ లో లేని కోహ్లీని తీసుకొని ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లతో గెలవలేక ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా సరే కెనడాతో జరిగే మ్యాచ్ లో కోహ్లీ ఫామ్ లోకి వచ్చి టీమిండియాను ఆదుకోవాలని ఆశిద్దాం. కింగ్ కోహ్లీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోను లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి.